భీమవరం పందెం కోడి చూడండి ఫ్రెండ్స్, ఎంతో ఖర్చు పెట్టి కాల్చి ఎంతో కష్టపరిశ్రమ మనం వస్తున్నాం. మీ దగ్గర మాకు ఏమైనా సరే మీరు నాటుకోళ్ళు లేండి, పందెం కోళ్ళు లేండి, ఏం తెచ్చినా సరే మేము ఇదే విధంగా మీకు పొతం చేసి ఇస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ సైజు 2.5 2.5 అంటారు. మనకి సైజు 2.5 అడుగులు. ఈ కోడి హైట్ 2.5 అడుగులు. దీనికి కొనేదానికి 35,000 పెట్టి కొన్నారు. సేటు మన సేటే 35,000 పెట్టి కొన్నారు. ఈ పందెంలో ఓడిపోయింది. గెలిచిన వాళ్ళు నేనే చెప్పరా. వెయిట్ వచ్చేసి 4 kgs. వెయిట్స్ వచ్చేసి ఇది ఫుల్ వెయిట్ అయితే 6 kgs ఉంది. అన్ని తీసేసినాక 4.5 వచ్చేసింది. 4 kgs వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు 380 వచ్చేసింది. ఈ కాళ్ళు ఎల్లు అన్ని తీసేస్తున్నారు. చూడండి ఫ్రెండ్, ఇది మన షాప్లోనే. ఇది మా డాడీ చేస్తున్నాడు. కొట్టండి. చూడండి ఫ్రెండ్స్, అది తలకాయ ఫ్రెండ్స్. ఆ తలకాయ ఒక 1/4 కిలో దాకా ఉంటుంది ఫ్రెండ్స్. అది నాకు బాగా నచ్చింది. మా డాడీ నాకు ఏముంటే ఈయట్లేదు, ముక్కు కొట్టేస్తాను అంటున్నాడు. కొడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్. ఓకే, కొట్టేసాడు ఫ్రెండ్స్. దానిలోంచి కళ్ళు తీస్తాడు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి. అబ్బో, మా డాడీ మొత్తం కింద వేస్తున్నాడు. కొంచెం చిన్న చిన్న కొట్ట అంకుల్, 4 ముక్కలు ఎక్కువ రావాలని చెప్తున్నాడు మేస్త్రి. ఓకే ఓకే ఫ్రెండ్స్, అది 2 పీసులు చేస్తే దాంట్లో కళ్ళు పలిగిపోతాయి, తినడానికి ఇబ్బంది అవుతుంది. మాట్లాడరా. చూడండి ఫ్రెండ్స్, మా డాడీ అది కొట్టడానికి కూడా చాలా కష్టపడి గట్టిగా ఉంది. మటన్ కంటే కూడా గట్టిగా ఉంది, 4 రెట్లు ఎక్కువగా ఉంది. చూడండి సార్, ఆనంద్ సార్, మీరు ఎలా ఉంది? మీరు ఇలా కొడుతుంటే మీకు గట్టిగా ఉందా, ఎట్లా ఉంది మటన్? చాలా కత్తి నూరాల్సి వస్తుంది, చాలా హార్డ్ ఉంది. ఇలాంటి కోడి నేను ఫస్ట్ టైం కొడుతున్నాను, ఇప్పుడే చూస్తున్నాను. ఇది ఎప్పుడు యూట్యూబ్లో చూడటమే. రమ్మను ఒకసారి. చూడండి నాన్నగారు, ఎప్పుడైనా ఇలాంటి కోడి కొట్టారా మీరు? ఫస్ట్ టైం అండి ఇది చూడటం, కొట్టడం. మీరు ఎలా అనుకుంటున్నారు? కత్తి ఎన్నిసార్లు నూరాలు అర్థం అవ్వట్లేదు. ఇది పక్కన ఫోన్ చేయనా ఒకసారి వస్తాడు. అన్నయ్య అంటున్నాడు, ఏంటి ఎంతమందికి వెళ్ళిపోవాలి చెప్పాడు, 7 అంటున్నాడు, 8 అంటున్నాడు. ఫోన్ చేయి మామూలు, ఒక మాట చేయి, రమ్మని అడుగు. నా దగ్గర ఫోన్ లేదన్నా, తేలేదు. ఎడిటింగ్ చేసుకుంటారా? ఎడిటింగ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా రావాలంటే మా షాప్ అండి. ఇదిగో నియర్ బై రైల్వే గేట్, రామాయగూడ రైల్వే గేట్, మన శ్రీ దుర్గా భవాని దేవి భవాని వికారాబాద్. క్లీన్ చేశాక ఇలా చిన్న చిన్న ముక్కలు మనం కర్రీ కోసం రెడీ చేసుకోవాలి. ఓకే ఓకే. కొట్టడానికి 20 మినిట్స్ పట్టేటట్టు ఉంది. చూడండి ఫ్రెండ్స్, సేమ్ మటన్ లాగా కనబడుతుంది మనకి. ఈ మటన్ కూడా మనకి సేమ్ కలర్ కనబడుతుంది. చూడండి, మనకి మటన్ చూసుకుంటే చికెన్ మటన్ సేమ్ కలర్ ఉంది. మటన్ కంటే గట్టిగా ఉంటుంది, ఎందుకంటే దీన్ని జీడిపప్పు బాదం పప్పు అని పెట్టి పిలుస్తారు కాబట్టి. యూట్యూబ్ ఛానల్ అన్న పెట్టాను. హాయ్ గాయ్ అన్న, కొద్దిగా చిన్నం కొట్టాను, మొడకది పలిగిపోతుంది, ఒక్క వలిగొద్దు. తినేటప్పుడు గుచ్చుకుంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది. ఇది ఎక్కడ ఇలా కొట్టాలో అలా కొడతా. మీరు కొట్టమంటే కొట్టేస్తాను, గొంతులో ఇరుక్కుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మేము అడుగుతున్నాము చిన్న చిన్నగా కొట్టండి అనుకుంటే కూడా మా మాస్టర్ గారు, మా మామగారు, వరుసగా మా మామయ్య అవుతాడు ఆనంద్ సారు, మా సారు ఏమంటున్నాడు అంటే చిన్న చిన్నగా కొడితే ముక్కలు చిదురు అయిపోతాయి, మంచిగా ఉండదు, పెద్దగా కొట్టుకున్నాడు. చూడండి ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లెగ్ పీసెస్. చెప్పండి సార్, అదేంటిదండి? దీన్ని పేలా అంటారు. ఓకే ఓకే.
బేలాని పొట్టకాయ పిచ్చకాయ. ఓకే ఓకే సార్, దాన్ని చిదిరిపోకుండా కొట్టండి. ఏరియాస్ సమ్ వర్డ్స్. ఓకే సార్, దాన్ని సైడ్కి పెట్టండి కొంచెం, అది మాకు అది మింగితే ఇప్పుడు ఏం వద్దండి, ఇది కోసించాల్సి అయిపోయింది. దీన్ని మీరు మింగొద్దండి. చూడండి ఫ్రెండ్స్, దాన్ని పక్క పెట్టు. పొట్టకాయ పిచ్చకాయ కోడి పిచ్చకాయ. ఓకే ఫ్రెండ్స్, దీన్ని కోడి పిచ్చకాయ అంటారు. దీన్ని మింగితే పిల్లలు తొందరగా పడతారు ఫ్రెండ్స్. నన్ను చెప్తానే బుల్ షిట్ అండి ఫ్రెండ్స్. కత్తి కూడా పొద్దున బుల్ షిట్ అంట. Bullshit, guys. చూడండి ఎంత కొట్టినా పలుకుతలేదు. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో. एक बार लेग पीस उठा के చెప్పు. लेग पीस పైనకి లేపి పెట్టేస్తున్నావా? చూడు ఫ్రెండ్స్, ఇదే ఒకటి లెగ్ పీస్. చెప్పు. దీని అరౌండ్ ఆఫ్ 5-6 ఇంచెస్ ఉండొచ్చు ఫ్రెండ్స్. కొడతాడు మనము అబ్బాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మా వికారాబాద్ డిస్టిక్లో ఎవరు కొట్టారు? మా అన్న షాప్ గారండి, శ్రీ దుర్గా భవానీ షాప్. మన రామాయగూడ రైల్వే గేట్ దగ్గరనే. మీరు ఎక్కడున్నా సరే అవైలబుల్ అండి. మీకు నాటుకోళ్ళు, అలాగే ఫారం కోళ్ళు, బాయిలర్ కోళ్ళు, మన మటన్, చికెన్ అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, వీకెండ్ అదే చూడండి ఫ్రెండ్స్, అతను కొట్టి ఎంత చేతులు కూడా నొప్పులు పడుతుంది. అతను రిలాక్స్ అవుతానంటే కూడా మేము ఒప్పుకోవట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు కూడా ఇప్పుడు అరౌండ్ టైం 9 అవుతుంది, 9-10 అవుతుంది. ఎందుకంటే లేడీస్ కూడా ఇంట్లో వండాలి కాబట్టి ఫీల్ అవుతారు కాబట్టి మేము బాధపడుతున్నాం. తొందరగా వండమని చెప్పి కోరుకున్నాం ఫ్రెండ్స్. ఏం తిన్నాం ఫ్రెండ్స్, ఏమైనా సరే ఫ్రెండ్స్, మేము ఈ నాటుకోడిని ఈరోజు ఖచ్చితంగా వండుకొని తిని మంచి చిల్లుగా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. అది పలిగింది ఉంది కదా బోను చిప్పు ఆ దూర్లో लेग पीस